అది మంత్రం ఒకటి చెప్పాం కదా, రాముల వారిది. ప్రాక్టీస్ చేసావా నువ్వు కానీ? తను సందీప్యతో మాట్లాడావా? సందీప్య ఏమన్నా ప్రాక్టీస్ చేసిందా? సమన్విత ప్రాక్టీస్ చేసావా నాన్న లాస్ట్ క్లాస్ది? అయితే అది తీసుకురా. బుక్ తెచ్చుకున్నావా? దగ్గర పెట్టుకున్నావా? అక్కడే నువ్వు చెప్పు నాన్న ఈ లోపల, తన బుక్ తెచ్చుకునే లోపల. ఓం శ్రీ మహా గణాధిపతయే గణాధిపతయే నమః. ఓం శ్రీ మహా గణాధిపతయే నమః. ఓం శ్రీ మహా గణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. ఇవన్నీ మనము కొత్తగా వచ్చిన పిల్లల చేత ఒకసారి అనిపిస్తాం అన్నమాట. ఓకేనా? ఇవి నీ బుక్స్లో రాసుకోనన్న. ఓకేనా? ఇప్పుడు తను ఏం చెప్తుందో సమన్విత నువ్వు చెప్పు. ఏం చెప్పబోతున్నావు? లాస్ట్ క్లాస్లో చెప్తున్నావా? ఏమైంది? కనిపించలేదా బుక్కు? కనిపించిందా? కనిపించింది. ఓకే. చెప్తావా సమన్విత? లాస్ట్ క్లాస్లో ఒక శ్లోకం చెప్పుకున్నాం కదా, అది చెప్పు నాన్న. ఒక 5 times ప్రాక్టీస్ చేసావా? 5 times చెప్పు నాన్న. మేడం ఒక్క నిమిషం. ఈరోజు వీళ్ళందరూ రాలేదే. సందీప్య రాలేదు, ఇంకా వీళ్ళు బాయ్స్ రాలేదు, గర్ల్స్ రాలేదు, నిష్కళ రాలేదు, చాలామంది రాలేదు ఈరోజు. ఈ లోపల నువ్వు ఏదైనా ఇంకొకటి పాడతావా? తను కూడా, అక్షయ కూడా పాడుతుంది ఒక పాట. ఏమైంది సమన్వితకి? ఏమైంది ఈరోజు? ఏం వెతుకుతున్నావు మేడం? బుక్.
ఫోన్లే కనిపించకపోతే నువ్వు నెక్స్ట్ క్లాస్లో చెప్దులే, టెన్షన్ పడకు. ఇప్పుడు ఏదన్నా పాడు, నీకు వచ్చినవి ఏమన్నా పాడుదు కానీ, సరేనా? నీకు కనిపించకపోతే పర్లేదులే, టెన్షన్ పడకు. నెక్స్ట్ క్లాస్లో చెప్దువు కానీ. నువ్వు ఇంతకుముందు వచ్చినవి పాడినవి, నీకు ఇంతకుముందు శ్లోకాలు అవన్నీ చెప్దువు కానీ, ఓకేనా? చెప్పు నాన్న, స్టార్ట్ చేయి. ఏదన్నా పాడతావా? పాడతావా? నేనా? నువ్వే. సమన్విత అంటే నువ్వే కదా. చెప్తూనే ఉంది. చెప్తావా? ఏం పాడబోతున్నావు సమన్విత? శ్లోకం పాడు. చెప్పు. రామాయ రామభద్రాయ చంద్రాయ. మధ్యలో రామ మళ్ళీ చదువు, ఇంకొక రామ రావాలి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఇంకొక 10 times చెప్పు. 11 times అవుతుంది, ఇప్పుడు 1 time అయింది. ఒక 10 times చెప్పదా వాటిని. రఘునాథ రామాయ ఫస్ట్ నుంచి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మళ్ళీ రఘునాథాయ నాథాయ అది కాదు, ఫస్ట్ నుంచి. రామాయ అక్కడి నుంచి చెప్పు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అంటే నువ్వు ఇంకా సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు కదా, లేకపోతే నీకు నోటికి వచ్చేస్తుండేది. చెప్పు, ఇంకా చూసి కంటిన్యూగా చెప్పు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మళ్ళీ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. వెరీ గుడ్. ఏదన్నా పాడతావా? ఏదన్నా పాడతావా సమన్విత? ఇది అయిన తర్వాత అక్షయ పాడుతుంది. ఏదో ఒకటి నీకు వచ్చింది ఏదైనా పాడు. నువ్వు ఏది పాడితే అది పాడు. గరుడ గమన పాడతావా? పాడు, నువ్వు ఏదైనా పాడు. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాపమ పాకురు దేవా మమ తాపమ పాకురు దేవా జల జనయన విధురముఖి హరణముఖ వినుద వినుత పద పద్మ వినుద వినుత పద పద్మ మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా భుజగ శయన భవ మదన జనకమయ జనరమణయ భయహారి జనరమణయ భయహారి
మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణ సర్వలోక శరణ మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురలి పుజాల విదలిత సురలి పుజాల మమ పాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా భుజగశయ భక్తవయ్యమిహ భూరి కరుణయ పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం మమ తాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా పాడావు నాన్న, వెరీ గుడ్, బాగా పాడావు. అక్షయ ఒకసారి సమన్వితకి క్లాప్స్ కొట్టు నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా పాడావు సమన్విత. ఇప్పుడు అక్షయ పాడుతుంది. ఏం పాడబోతున్నావు అక్షయ నువ్వు? మహాగణాధిప పాడు నాన్న. మహాగణాధిప నీకు మొక్కెగా తామసంబు సేయగా వరంబులియరా మహాగణాధిప ఆది పూజ నీకు చేయ ఆగరణతో గైకొనువ విద్యాబుద్ధులియగా వేదవేద్యరామయ్య విద్యాబుద్ధులియగా వేద్యరామయ్య. ఉందా ఇంకా? అయిపోయిందా? అయిపోయిందా? బాగుంది, వెరీ గుడ్, భలే పాడావే నువ్వు, వెరీ గుడ్. సమన్విత క్లాప్స్ కొట్టు నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా ఇంకా మంచి మంచివి పాడుతుండాలి. మన క్లాస్లో సండే క్లాస్లో పిల్లలందరూ వస్తారు కదా, వాళ్ళు ఏమేమి అంటే వాళ్ళు డ్రాయింగ్ వేస్తారా, పాటలు పాడతారా, స్టోరీ టెల్లింగ్ చేస్తారా, ఇంకా ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మన క్లాస్లో చెప్పచ్చు. ఇప్పుడు ఏం పండగలు రాబోతున్నాయి వాటి గురించి టాపిక్స్ వస్తుంటాయి అన్నమాట, అవి మాట్లాడాలి. మనం అందరము డిస్కస్ చేసుకుంటుంటాం, మాట్లాడుతుంటాము. ఓకేనా? తర్వాత మీకు మొదటి గురువు అంటే తల్లి. మాతృదేవో భవ చెప్పు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. దాంట్లో మొదటిది మాతృదేవో భవ అంటే అమ్మని గౌరవించాలి, అమ్మని దేవతలాగా చూసుకోవాలి, అమ్మ చెప్పినట్టు వినాలి, అమ్మ మాట వినాలి. తర్వాత ఎదురు చెప్పకూడదు. ఏదన్నా అమ్మ చెప్పిందనుకో, ఇది నేను చేయను, నాకు వద్దు, నేను చేయను, అట్లా చెప్పకూడదు. సరేనా? తర్వాత పితృదేవో భవ అంటే తండ్రి గురించి. మీ నాన్నగారు చెప్పేదానికి వద్దు, నేను చేయను, నాకు రాదు, అలా చెప్పకూడదు. నాన్నగారు చెప్పినవి కూడా వినాలి, పాటించాలి. వాళ్ళకి ఆపోజిట్గా చెప్పకూడదు సమాధానం. వాళ్ళని గౌరవించాలి. మొదటి దేవతలు ఎవరు అంటే తల్లిదండ్రులు. మీకు ఎవరికైనా పిల్లలకి ఫస్ట్ మొదటి దైవం ఎవరంటే తల్లి తండ్రి. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు. ఓకేనా? వాళ్ళకి ఎదురు చెప్పకూడదు. తల్లి తండ్రి అయిన తర్వాత గురువు కూడా మీకు మంచికి చెప్తారనమాట, మంచి విషయాలు చెప్తారనమాట. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు
సమన్విత, నువ్వు ఇంకేం చెప్పుకోబోతున్నావు? ఇంకేదన్నా లాస్ట్ క్లాస్‌లో ఏదన్నా నీకు ఫస్ట్ నుంచి నువ్వు విన్నవి ఏమేమన్నా గుర్తున్నవి చెప్పు. తను వింటుంది, అక్షయ వింటుంది. మన క్లాస్‌లో ఏమన్నా విన్నవి చెప్పు ఒకసారి. లెసన్స్ ఏం మాట్లాడుకున్నాం మనము అవన్నీ ఒకసారి చెప్పు గుర్తు తెచ్చుకొని. ఏమన్నా గుర్తున్నాయా నీకు? మన క్లాస్‌లో ఏమేం చెప్పుకుంటాం మనము? ఏమేం చెయ్యాలి? పోయిన వారం క్లాస్‌లో ఏం చెప్పాను చెప్పు? పూజ గురించి చెప్పానా? పూజ చేసుకోమని చెప్పానా? చెప్పు ఏమేం చెప్పానో చెప్పు. ఈ నవరాత్రులు రేపటి నుంచి అక్షయ, రేపటి నుంచి 9 రోజులు నవరాత్రులు చేస్తాం కదా అమ్మవారికి. ఈ 9 రోజులు పోయిన వారం క్లాస్‌లో ఏం చెప్పానంటే, పిల్లలు ఎంత చిన్న పిల్లలైనా సరే మీరందరూ పెద్దవాళ్ళ సహాయంతోటి ప్రతిరోజు సాయంత్రం పూట అమ్మవారి దగ్గర ఒక దీపారాధన 2 ఒత్తులు వేసి ఒక దీపారాధన, ఒకటంటే దాని అర్థం మీరు 2 అయినా పెట్టచ్చు. కానీ ఖచ్చితంగా ఈ 9 రోజులు అమ్మవారి దగ్గర దీపారాధన మీ చేత్తో మీరు చేసి అమ్మవారికి నమస్కరించుకోవాలి ప్రతిరోజు. సరేనా? ఇంకా ఏం చెప్పాను సమన్విత లాస్ట్ క్లాస్‌లో? పూజ గురించి, నవరాత్రుల గురించి ఏం మాట్లాడుకున్నాం? రాసుకున్నావా ఏమన్నా? రాసుకున్నావా? నవరాత్రి కోసం రాయండి. ఏంటమ్మా? నవరాత్రి కోసం రాయండి. నవరాత్రి కోసం రాయలేదు. రాయలేదా? నవరాత్రుల గురించే కదా మనం పోయినసారి చెప్పుకున్నాం కదా. నవరాత్రులు వస్తున్నాయి, మీరు దీపారాధన చేయాలి అని చెప్పుకున్నాం కదా క్లాస్‌లో. మర్చిపోయావా? దాంట్లో వీడియోలో ఉంటుంది చూడు ఒకసారి. మనము దసరాల నవరాత్రులలో అమ్మవారు శక్తి స్వరూపిణి కదా అమ్మవారు. ఈ 9 రోజులు అమ్మవారిని ప్రతిరోజు దీపారాధన చేసి పూజ చేయండి అని చెప్పా అన్నమాట లాస్ట్ క్లాస్‌లో. ఓకేనా? ఓకే, ఒక్క నిమిషం. మేడం వెళ్ళారు ఇప్పుడు. పిచ్చోడా. ఓకే, ఇంకేదన్నా చెప్తారా అక్షయ? ఏదన్నా చెప్తావా నువ్వు? పద్యం గాని ఏదన్నా? ఎస్ మ్యామ్. చెప్పు నాన్న. శివశక్త్యా యుక్తో యతి భవతి శక్తః ప్రభవితు అచేదేవో దేవం నకలు కుశలక స్వందితుపపి అతస్థమారాధ్యాం హరిహర విధించాలి బిరపి పెదంతుం జోరు స్వోతుం వా నకలు స్పందితుపపి. ఓకే, వెరీ గుడ్. బాగా ట్రై చేసావు నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. సమన్విత క్లాప్స్ కొట్టు ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇంకా ఏదైనా చెప్తారా? స్టోరీ గాని ఏదైనా చెప్తారా? సమన్విత, నువ్వేమన్నా చెప్తావా? చెప్తా. నువ్వు చెప్పు నాన్న. ఇద్దరు ఏవైనా చెప్పండి. Risky, hippity hop, happy goes to the treetop. Well it, round and round, down he scampers to the ground. Tully curly, what a tell,
tall as a feather, broad as a pearl, very supper in the shell, snappity, crackity, out it fell. మన దాంట్లో ఏం చేద్దామంటే ట్రెడిషనల్ గా ఉండేవి చెప్తాం అనమాట అక్షయ. ఇక్కడ క్లాస్లో దేవుడివి అట్లా మనము తెలుగుకు సంబంధించినవి, సంస్కృతంకి సంబంధించినవి చెప్తాం, సరేనా? ఇంగ్లీష్వి అవి చెప్పకూడదు అనమాట ఇక్కడ, ఓకేనా? మేడం తెలుగులో కూడా వచ్చిన వచ్చా? చెప్పు, అయితే చెప్పచ్చు ఇక్కడ. అరకత పొలము తుండెరా, పంట చక్కగా పండెరా, కనుల పండుగల ఉండెరా, పనస పండును కోయరా, తొనల్ని చూడగా నోరూడెరా, ఆనందంగా తబల తీయరా, చక్కగా తాళం వేయరా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా చెప్పు నాన్న, చెప్పు. ఉడతా ఉడతా ఊచ్, జామకాయ కోసింది, తింటూ ఊయల ఊగింది, ఋషిని చూసి భయంతో ఊరికి పరుగులు తీసింది. ఉడతా ఉడతా ఊచ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకేమన్నా శ్లోకాలు వచ్చా నీకు అక్షయ? ఏమన్నా శ్లోకాలు వచ్చా? సమన్విత, నువ్వేంటంటే అసాధ్య సాధక స్వామి ఉంది, రాసుకున్నావా? చెప్దు నాన్న, ఒక్క నిమిషం. అక్షయ ఒక్క నిమిషం. సమన్విత, నువ్వు రాసుకున్నావా అసాధ్య సాధక? అది చదవాలి నువ్వు ఇప్పుడు. అక్షయ అది అవగానే నువ్వు అది చదవాలి 5 times. చెప్పు నాన్న, అక్షయ చెప్పు. ఒక్క నిమిషం. ఎవరు చెప్తారు? సమన్విత, నువ్వు చెప్తున్నావా? చెప్పు సమన్విత, నీదైన తర్వాత అక్షయ మళ్ళీ ఇంకొకటి చెప్తుంది. అసాధ్య సాధక స్వామి, అసాధ్యం తవ కిం వద, రామదూత కృపా సింధు. అక్కడ గ్యాప్ ఇవ్వాలి. సెకండ్ లైన్ లాస్ట్ లో రామదూతకి ముందు గ్యాప్ ఇవ్వాలి, కొంచెం కలిపి చదివేస్తున్నావు. మళ్ళీ చదువు. అసాధ్య సాధక స్వామి, అసాధ్యం తవ కిం వద, రామదూత కృపా సింధో, మత్ప్రియం సాధయః ప్రభో. మళ్ళీ అసాధ్య సాధక స్వామి, అసాధ్యం తవ కిం వద, రామదూత కృపా సింధో, మత్ప్రియం సాధయః ప్రభో. మళ్ళీ అసాధ్య సాధక స్వామి, అసాధ్యం తవ కిం వదరా. చూసావా, తప్పు పోతోంది అక్కడ. తప్పు పోకుండా గ్యాప్ తీసుకో. ఆ లైన్ వేరు, నువ్వు 2 లైన్లని జాయింట్ చేస్తున్నావు. అక్కడ బ్రేక్ తీసుకుంటే బాగా వస్తుంది. చూసి చెప్పు. అసాధ్యం తవ కిం వద, రామదూత కృపా సింధో, మత్కార్యం సాధయః ప్రభో. మళ్ళీ అసాధ్య సాధక స్వామి, అసాధ్యం తవ కిం వద, రామదూత కృపా సింధో, మత్కార్యం సాధయః ప్రభో. ఇప్పుడు అక్షయ నేను చెప్పిస్తాను, నువ్వు చెప్పు. అసాధ్య సాధక స్వామి, అసాధ్య సాధక స్వామి, మళ్ళీ అసాధ్య సాధక స్వామి, మళ్ళీ అసాధ్య సాధక స్వామి, అసాధ్యం తవ కిం వద,
అసాధ్యం అసాధ్యం తవ కిం వద. తవ కిం వద. అసాధ్యం అసాధ్యం తవ కిం వద. తవ కిం వద. రామదూత రామదూత కృపాసింధో కృపాసింధో. రామదూత రామదూత కృపాసింధో కృపాసింధో. మత్కార్యం మత్కార్యం సాధయః సాధయః ప్రభో. ప్రభో. మత్కార్యం మత్కార్యం సాధయః సాధయః ప్రభో. ప్రభో. ఓకేనా? ఇప్పుడు నువ్వు చెప్పు సమన్విత. ఇప్పుడు చెప్పు నువ్వు, తను ఇంకొకసారి వింటుంది. ఒక 5 times కంటిన్యూగా నువ్వు చెప్పు. నువ్వు రాసుకో అక్షయ, రాసుకోగలవా? దానికి ఇంకా తెలుగు రాదండి రాయడం. ఓహో, ఓకే ఓకే. అంటే మీ దేనిలో అయినా లాంగ్వేజ్ లో అంటే మీకు నేను వీడియో తీస్తున్నానులేండి, అది చూసుకుంటూ తను. ఓకే, మీరు ఒకసారి చెప్పండి, నేను వీడియో తీసుకుంటాను. ఓకే ఓకే. నేను మళ్ళీ చెప్పిస్తాలేండి. అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా, ఊరికే. పర్లేదు, అంటే ఒకసారి చెప్తే అది చూసుకుంటూ తను ప్రాక్టీస్ చేస్తాను. అవునవును, ఓకే. నేను చెప్పిస్తానులేండి, మళ్ళీ చెప్పిస్తాను. నువ్వు ఒకసారి సమన్విత, నువ్వు ఒక 5 times చెప్పు. అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవ కిం వద. రామదూత కృపా సింధో మత్కార్యం సాధయః ప్రభో. మళ్ళీ అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవ కిం వద. రామదూత కృపా సింధో మత్కార్యం సాధయః ప్రభో. మళ్ళీ అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవ కిం వద. రామదూత కృపా సింధో మత్కార్యం సాధయః ప్రభో. మళ్ళీ అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవ కిం వద. రామదూత కృపా సింధో మత్కార్యం సాధయః ప్రభో. వెరీ గుడ్. మనము అయితే ఈరోజు క్లోజ్ చేసేసేద్దాం క్లాసు. మళ్ళీ నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం, సరేనా? ఈరోజు ఇంకా ఎవరు ఎక్కువ మంది రాలేదు, నాకు కూడా కొంచెం ఫీవర్ కొద్దిగా ఉంది ఇంకా, అందుకని. ఓకేనా? నేను శాంతి మంత్రాలు చెప్తాను. ఇట్లా కూర్చొని నమస్కార ముద్ర పెట్టేసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవద్దు. నేను చెప్పడం అయిన తర్వాత చేతులు ఇట్లా రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని స్లోగా కళ్ళు తెరవాలి. ఓకేనా? సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. చేతులు చిన్నగా రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకోండి.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం నాన్న, సండే క్లాస్లో కలుద్దాము. ఓకేనా అక్షయ, నీకు రేపు క్లాస్ ఉంటుంది, రేపు మెసేజ్ చేస్తాను. ఓకేనా సమన్విత బాయ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ మ్యామ్. అక్షయ జై శ్రీరామ్. జై శ్రీరామ్ మ్యామ్. బాయ్ నాన్న, బాయ్.